వెల్కమ్ టు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్. మనం ఇప్పుడు పోటు కృష్ణమూర్తి యొక్క నిరాహార దీక్షకు మద్దతుగా ఎవరెవరు ఎక్కడెక్కడ నిరాహార దీక్షలు చేపట్టినారు అనే ముచ్చట్లను కూడా మనం చూస్తున్నాం. 1969 జనవరి 11 తారీఖు నాడు ఇక్కడ నేను ఏం రాస్తున్నానంటే పోటు కృష్ణమూర్తికి మద్దతుగా పోటు కృష్ణమూర్తికి మద్దతుగా పోటు కృష్ణమూర్తికి మద్దతు దారుల దీక్షలు, పోటు కృష్ణమూర్తికి మద్దతుదారుల యొక్క దీక్షలు అని చెప్తున్నాం, మద్దతుదారుల దీక్షలు అని చెప్పి పిలుస్తున్నాం. ఒకటి ఇప్పుడు ఎన్నడు చేపట్టినారు అంటే 1969 జనవరి 11 తారీఖు. ఈ నిరాహార దీక్షలను ఎవరు చేపట్టినారు అన్నప్పుడు బొల్లేపల్లి విశ్వనాథం గారు. ఎవరంటామండి? బొల్లేపల్లి విశ్వనాథం. ఏం పేరు సార్? బొల్లేపల్లి విశ్వనాథం గారు. ఏం పేరు అంటున్నాం సార్? బొల్లేపల్లి విశ్వనాథం గారు. మరియు ఈ బొల్లేపల్లి విశ్వనాథం ఎవరు అంటే పాల్వంచ పంచాయతీ సమితి అధ్యక్షుడు. ఏమంటామండి? పాల్వంచ రబ్ చేయండి సార్. పాల్వంచ పంచాయతీ సమితి అధ్యక్షుడు. పాల్వంచ పంచాయతీ సమితి అధ్యక్షుడు అని చెప్పి పిలుస్తున్నాం. ఏమన్నామండి? పాల్వంచ పంచాయతీ సమితి అధ్యక్షుడు బొల్లేపల్లి విశ్వనాథం. మరి అదేవిధంగా పోటు శ్రీనివాసరావు గారు. ఏం పేరు ఏమంటామండి? పోటు మంచిగా ఇది పోటు శ్రీనివాసరావు గారు. పోటు శ్రీనివాసరావు గారు వీళ్ళిద్దరూ జనవరి 11 తారీఖు నాడు బొల్లేపల్లి విశ్వనాథం, పోటు కృష్ణమూర్తి పోటు శ్రీనివాసరావు గారు ఇద్దరు ఈ యొక్క నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. పంచాయతీ సమితి ఉపాధ్యక్షుడు, నేను అధ్యక్షుడు అని రాసినట్టున్నా, ఈయన ఉపాధ్యక్షుడు. వీళ్ళిద్దరూ ఈ యొక్క నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు అని చెప్తున్నాం. ఎన్నడు? జనవరి 11 తారీఖు నాడు. నెక్స్ట్ జనవరి 12 తారీఖు నాడు రేబా సత్యం. ఎవరంటామండి? రేబా సత్యము. 1969 జనవరి 12. ఈ 69గా రాయను, ఇప్పటి నుంచి మొత్తం అయిపోయేదాకా ఇదే ఉంటుంది కాబట్టి ఇయర్స్ డేటు క్యాలెండర్ మంత్ తీసుకుంటూ పోతాం. జనవరి 12 తారీఖు నాడు ఎవరు నిరాహార దీక్షలో పాల్గొన్నారు అంటే రేబా సత్యం. ఏం పేరు అంటున్నామండి? రేబా సత్యము అని చెప్పి పిలుస్తున్నా. ఈయన పాల్వంచ బోర్డు పంచాయతీ సమితి, పాల్వంచ పంచాయతీ బోర్డు సమితి అధ్యక్షుడు అంటున్నా. ఏమంటున్నామండి? పాల్వంచ పంచాయతీ బోర్డు అధ్యక్షుడు అని చెప్పి పిలుస్తున్నా. పాల్వంచ పంచాయతీ బోర్డు అధ్యక్షుడు అని చెప్తున్నా. పాల్వంచ పంచాయతీ బోర్డు అధ్యక్షుడు అని చెప్పి పిలుస్తున్న రేబా సత్యం. ఈయన కూడా నిరాహార దీక్షలో పాల్గొన్నాడు. నెక్స్ట్ వనమాల వెంకటేశ్వరరావు గారు. ఏమంటామండి? వనమాల వెంకటేశ్వరరావు గారు. ఈయన కూడా నిరాహార దీక్షలో పాల్గొన్నాడు. ఏం పేరు సార్? వనమాల వెంకటేశ్వరరావు గారు. సార్ ఏం పేరు సార్? వనమాల వెంకటేశ్వర్ రావు గారు. ఈయన తెలంగాణ హక్కుల రక్షణ సంఘం. ఏమంటున్నామండి? తెలంగాణ హక్కుల రక్షణ సంఘం పాల్వంచ ఉపాధ్యక్షుడు, పాల్వంచ టౌన్ వైస్ ప్రెసిడెంట్, ఉపాధ్యక్షుడు.
ఈయన కూడా ఈ యొక్క జనవరి 12 తారీఖు నాడు నిరాహార దీక్షలో పాల్గొన్నాడు అని చెప్తున్నాం. ఎవరు నిరాహార దీక్షలో పాల్గొన్నారు అంటున్నా? వనమాల వెంకటేశ్వరరావు గారు, రేబా సత్యం గారు జనవరి 12 తారీఖు నాడు. నెక్స్ట్ కిలరం నాగేశ్వరరావు గారు జనవరి 13 తారీఖు నాడు కిలరం నాగేశ్వరరావు గారు, ఏం పేరు అంటున్నామండి? కిలరం నాగేశ్వరరావు గారు. ఈయన పాల్వంచ విద్యార్థి సంఘం అధ్యక్షుడు. పాల్వంచ విద్యార్థి సంఘం యొక్క అధ్యక్షుడు, పాల్వంచ టౌన్ లెవెల్లో విద్యార్థి సంఘం అధ్యక్షుడు. ఈయన జనవరి 13 తారీఖు నాడు నిరాహార దీక్షలో పాల్గొన్నాడు అని చెప్తున్నాం. నెక్స్ట్ జనవరి 14 తారీఖు ఏమంటున్నామండి? జనవరి 14 తారీఖు నాడు ఉపేందర్ రెడ్డి గారు, ఏం పేరు అంటున్నామండి? ఉపేందర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, వీళ్ళిద్దరు కూడా జనవరి 14 తారీఖు నాడు నిరాహార దీక్షలో పాల్గొన్నారు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. ఓకేనా? వీళ్ళిద్దరు కూడా ఈ యొక్క తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా, పోటు కృష్ణమూర్తి చేపట్టిన దీక్షకు మద్దతుగా వీళ్ళు కూడా ఒక్కరోజు నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం. ఓకే, ఇదంతా మనకు పోటు కృష్ణమూర్తి యొక్క ఎపిసోడ్. పోటు కృష్ణమూర్తి జనవరి 10 నుంచి మొదలు పెడితే 14 దాకా ఈయనకు స్పెషల్ ఎపిసోడ్, అందుకే ఈయన అంశాలు చెప్పిన. ఇప్పుడు జనవరి 10 తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ఫెడరేషన్ అధ్యక్షుడు ఎన్ సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఎవరు మాట్లాడినారు అంటున్నామండి? ఎన్ సుధాకర్ రెడ్డి గారు మాట్లాడినారు. 1969 జనవరి 10వ తేదీన ఎవరు మాట్లాడినారు అంటే ఆంధ్రప్రదేశ్, ఏం పేరు అంటున్నామండి? ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ఫెడరేషన్. ఏం పేరు అంటున్నామండి? ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ఫెడరేషన్. రైట్, ఇక్కడ రాస్తున్నా చూడండి. ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ఫెడరేషన్ అధ్యక్షుడు ఎవరు అంటే ఎన్ సుధాకర్ రెడ్డి గారు మాట్లాడినారు. ఎవరు మాట్లాడినారు అంటున్నామండి? ఎన్ సుధాకర్ రెడ్డి గారు మాట్లాడినారు. ఈయన ప్రెసిడెంట్ అధ్యక్ష. దేనికి ప్రెసిడెంట్ అంటున్నా? ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ఫెడరేషన్ యొక్క అధ్యక్షుడు ఎన్ సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ పరిరక్షణలను అమలుపరచాలనే డిమాండును తెలంగాణ పరిరక్షణలు అమలు చేయాలి అనే డిమాండును నేను స్వాగతిస్తున్నాము అని చెప్పినాడు. తెలంగాణ పరిరక్షణలను అమలు చేయాలని చెప్పి తెలంగాణ విద్యార్థి నాయకుడు అన్నబత్తుల రవీంద్రనాథ్ గారు నిరాహార దీక్ష చేస్తున్నాడు. అతని యొక్క దీక్షను మేము అంగీకరిస్తున్నాము అని చెప్పి మాట్లాడినాడు. ఎవరు మాట్లాడినారు? ఎన్ సుధాకర్ రెడ్డి గారు మాట్లాడినారు. ఓకేనా? రైట్. మరి ఈ తెలంగాణ డిమాండ్కు కోస్తాంధ్ర రాయలసీమ ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలి అని చెప్పి ఈ తెలంగాణ ఉద్యమానికి కోస్తాంధ్ర రాయలసీమ నాయకులు కూడా, ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలి అని చెప్పి విజ్ఞప్తి చేసినాడు. ఎవరు విజ్ఞప్తి చేసినారు? ఎన్ సుధాకర్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి సంఘం నాయకుడు. ఈ యొక్క తెలంగాణ ఉద్యమానికి కోస్తాంధ్ర రాయలసీమ ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలి అని చెప్పి ఆయన విజ్ఞప్తి చేయడం జరిగినది అని చెప్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ 1969
జనవరి 11 తారీఖు నాడు ఏమంటామండి 1969 జనవరి 11 తారీఖు నాడు వరంగల్ కేంద్రంగా విద్యార్థి సంఘం ఏర్పాటు అవ్వడం జరిగినది అని చెప్తున్నా. ఏం ఏర్పాటైందమ్మా? తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సంఘం ఏర్పాటైంది అంటున్నా. తెలంగాణ విద్యార్థి హక్కుల కార్యాచరణ సంఘం అనేది ఏర్పాటు అవ్వడం జరిగినది అని చెప్తున్నాం. ఎన్నడు? 1969 జనవరి 11 తారీఖు నాడు. ఏం సార్ ఏమంటున్నాం సార్? 1969 జనవరి 11 తారీఖు నాడు ఏమంటున్నా? 1969 జనవరి 11 తారీఖు నాడు ఈ యొక్క ఏం జరిగింది అంటే వరంగల్ విద్యార్థి హక్కుల, ఇప్పుడు మనం ఎడిపోతున్నామంటే వరంగల్ పోతున్నాం. వరంగల్ విద్యార్థి హక్కుల ఏమంటామండి? వరంగల్ విద్యార్థి హక్కుల కార్యాచరణ సంఘం, వరంగల్ విద్యార్థి హక్కుల కార్యాచరణ ఏమంటామండి? వరంగల్ విద్యార్థి హక్కుల కార్యాచరణ సంఘం ఏర్పాటు అవ్వడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. ఏ ఉద్దేశం కొద్దీ ఇది ఏర్పాటైంది అంటే, అసలు ఈ సంఘం ఎందుకు ఏర్పాటైంది అంటే వరంగల్లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే వరంగల్లో ఉన్నటువంటి స్టూడెంట్ యూనియన్లన్నీ ఏకం కావాలి. ఏమి ఏకం కావాలి? స్టూడెంట్ యూనియన్లన్నీ ఈ యొక్క ఐకమత్యంగా పనిచేయాలి, యూనిటీ ఉండాలి. అవునా? ఐకమత్యంగా ఉండాలి అని చెప్పి అన్ని కళాశాలల విద్యార్థి సంఘాలు ఏకమయ్యి వరంగల్ విద్యార్థి హక్కుల కార్యాచరణ సంఘమును 1969 జనవరి 11 తారీఖు నాడు ఏర్పాటు చేయడం జరిగినది అని చెప్తున్నాం. ఎక్కడ ఏర్పాటు చేసినది అంటే వరంగల్ కేంద్రంగా ఏర్పాటు చేసినది. మరి దీని యొక్క అధ్యక్షుడిగా మనము ఎవరిని పేర్కొంటాం? దీని యొక్క అధ్యక్షుడిగా నేను ఎవరిని పేర్కొంటున్నాను అన్నప్పుడు దీని యొక్క అధ్యక్షుడిగా నేను ఎవరిని పేర్కొంటున్నాను అంటే వి మురళీధర్ రెడ్డి గారిని దీని యొక్క అధ్యక్షుడిగా పేర్కొంటా ఉన్నాం. ఏమంటున్నామండి? వి మురళీధర్ రెడ్డి గారు. ఏం పేరు అంటున్నామండి? వి మురళీధర్ రెడ్డి గారు దీని యొక్క అధ్యక్షుడిగా వ్యవహరించడం జరిగినది అని చెప్తున్నా. వరంగల్ విద్యార్థి హక్కుల కార్యాచరణ సంఘం ఏర్పాటైతే దానికి అధ్యక్షుడిగా ఎవరు నియమితులైనారు అంటే వి మురళీధర్ రెడ్డి గారు నియమితులైనారు అని చెప్పి నేను మాట్లాడుతున్నా. సార్ ఎవరు సార్ ఈ విద్యార్థి అంటే మురళీధర్ రెడ్డి గారు ఎవరు సారు అని చెప్పి మీరు నన్ను అడగాల. కాకతీయ మెడికల్ కాలేజ్ యూనియన్ ప్రెసిడెంట్ అంటున్నా. ఏమంటున్నాం సార్? కాకతీయ మెడికల్ కాలేజ్, కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రెసిడెంట్. ఏమంటామండి? కాకతీయ మెడికల్ కాలేజ్ యూనియన్ ప్రెసిడెంట్ అని చెప్తున్నా. మరి దీని యొక్క ప్రధాన కార్యదర్శిగా అంటే కార్యాచరణ సంఘం కన్వీనర్గా ఎవరు వివరించినారు? మరి దీని యొక్క కన్వీనర్గా ఎవరు పనిచేసినారు అంటే ఆయన పేరు ఏం పేరు అంటే సిహెచ్ సురేందర్ రెడ్డి గారు. ఏం పేరు అంటామండి? సిహెచ్ సురేందర్ రెడ్డి గారు ఈ యొక్క కన్వీనర్గా పనిచేయడం జరిగినది అని చెప్తున్నాం. సార్ ఎవరు అంటున్నామండి? సురేందర్ రెడ్డి గారు. వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ యూనియన్ ప్రెసిడెంట్. ఏమంటున్నా? వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ యూనియన్ ప్రెసిడెంట్ అని చెప్తున్నా. సార్ ఏం పేరు చెప్తున్నామండి? వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ యూనియన్ ప్రెసిడెంట్. యూనియన్ ప్రెసిడెంట్ అని చెప్తున్నా. సో ఈయన దీనికి కో కన్వీనర్గా వ్యవహరించడం జరిగినది అని చెప్తున్నాం. మరి ఈ ఆర్గనైజర్ ఈ యొక్క స్టూడెంట్ యూనియన్ యొక్క ఆర్గనైజర్గా
ఎవరు వివరించినారు అన్నప్పుడు దీని యొక్క ఆర్గనైజర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆ పెద్ద మనిషి పేరు ఏం పేరు అంటే సిద్ధులు అని చెప్తున్నా. ఏం పేరు అంటామంటే సిద్ధులు గారు ఈ యొక్క స్టూడెంట్ యూనియన్కు ఆర్గనైజర్గా వ్యవహరించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం. ఓకేనా, రైట్. ఇకపోతే ఈ మీటింగ్ యొక్క తీర్మానాలు ఏంటి అనేది కూడా చూడాలి మనం. ఈ మీటింగ్ యొక్క తీర్మానాలు ఏమిటి అనే అంశాన్ని కూడా మనం ఇప్పుడు చూడాలా. మరి ఈ సమావేశం యొక్క తీర్మానాలు ఏమిటి అనేది కూడా ఒక్కొక్కటిగా మనం చూద్దాం. రైట్, సమావేశం యొక్క తీర్మానాలు. సమావేశ తీర్మానాలు అని చెప్తున్నా. రైట్, ఏమంటున్నామండి? సమావేశ తీర్మానాలు. ఇందులో మొదటిది ఏంటి సార్? మొదటిది అంటే పట్టణంలో ఉన్నటువంటి అన్ని కళాశాలల హై స్కూల్ విద్యార్థుల సమావేశాన్ని జనవరి 16 తారీఖు నాడు ఏర్పాటు చేయాలని తీర్మానం చేసినారు. అర్థమైందా? ఆకలి అవుతుందా? కుస తినలే. రైట్, వరంగల్ పట్టణంలో ఉన్నటువంటి ఏమంటున్నా పట్టణంలోని అన్ని స్కూళ్ళు, అన్ని కాలేజీలు యొక్క స్టూడెంట్స్ తోటి ఏం చేయాలి? సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఈ సమావేశాన్ని ఎప్పుడు ఏర్పాటు చేయాలి? జనవరి 16 రోజున ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్తున్నాం. ఏమంటున్నామండి? జనవరి 16 రోజున సమావేశాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం. ఏమంటున్నామండి? జనవరి 16 రోజున అన్ని స్కూల్ కాలేజీ స్టూడెంట్ యూనియన్స్ తోటి సమావేశాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. ఓకేనా, రైట్. ఇది జనవరి 16 తారీఖు నాడు ఏర్పాటు చేద్దామని ప్రకటించింది సమావేశంలో ఫస్ట్ రిజల్యూషన్. సెకండ్ రిజల్యూషన్ ఆఫ్ మీటింగ్ ఏంటిది అంటే వరంగల్లో ఈ మీటింగ్లో వాళ్ళు ఏం మాట్లాడారంటే జనవరి 16 రోజు నుండి వరంగల్లో జనవరి 16 రోజు నుండి ఈ యొక్క తెలంగాణ రక్షణలను అమలును డిమాండ్ చేస్తూ ఏమంటామండి? తెలంగాణ రక్షణల అమలును డిమాండ్ చేస్తూ. దేన్ని డిమాండ్ చేస్తూ అంటున్నామండి? తెలంగాణ రక్షణలను, ఇది రాష్ట్ర బోర్డు మీద తెలంగాణ పరిరక్షణలు రాష్ట్ర ప్రభుత్వం అమలు పరిచేంత వరకు ఏమైంది రవి? తెలంగాణ పరిరక్షణలను, తెలంగాణ పరిరక్షణలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేంత వరకు, తెలంగాణ పరిరక్షణలు అమలు చేసేంత వరకు ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు, ముఖ్యంగా వరంగల్ వారు ప్రతి 3 విద్యార్థులు ఒక దళముగా ఏర్పడి 48 గంటల పాటు రిలే నిరాహార దీక్షలను కొనసాగించాలి అని తీర్మానం చేశారు. తెలంగాణ రక్షణలో అమలు పరిచేంత వరకు 3 విద్యార్థులు ఏమంటామంటే 3 విద్యార్థులు ఒక దళముగా ఏర్పాటయ్యి 48 గంటల పాటు, అంటే 48 గంటలు అంటే 2 రోజుల పాటు ఏమంటున్నామండి? 2 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలను చేపట్టాలి. 2 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలను చేపట్టాలి అని చెప్తున్నాం. ఏమంటామంటే 2 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టాలి అని చెప్పి మాట్లాడినా. ఎన్ని రోజుల పాటు? 2 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలను చేపట్టాలి అని చెప్పి వాళ్ళు పేర్కొన్నారు. ఎప్పటి నుంచి చేపడతా అన్నారు వీళ్ళు? జనవరి 16 తారీఖు నుండి ఈ యొక్క రిలే నిరాహార దీక్షలను చేపడతాము అని చెప్పి మాట్లాడినారు. ఓకేనా,
దీనికోసం మొదటి దళముగా కొంతమంది విద్యార్థులను సెలెక్ట్ చేసినారు. ఓకేనా? ఆ ముగ్గురు విద్యార్థులుగా ఫస్ట్ దళంగా ఎవరిని పేర్కొన్నారు అంటే, మొదటి దళంగా ఎవరిని పేర్కొన్నారు అంటే వాళ్ళ పేర్లు కూడా రాస్తారు. ఒక ఆయన పేరు మొదటి దళం గౌసుద్దీన్ వేదారాజా సింగ్ ముత్తిలింగం అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఒక ఆయన పేరు ఏం పేరు అంటున్నామండి? బి ముత్తిలింగం అని చెప్పి పిలుస్తున్నాం. ఏం పేరు అంటున్నామండి? బి ముత్తిలింగం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. ఓకే. ఇంకొక ఆయన పేరు వేదారాజా సింగ్ అని చెప్పి పిలుస్తున్నా. ఏం పేరమ్మా? వేదారాజా సింగ్. ఇదే పెన్నుతో రాయాలి అదిగా. ఇంకొక ఆయన పేరు గౌసుద్దీన్. ఏం పేరమ్మా? గౌసుద్దీన్. ఈ ముగ్గురు కలిసి ఒక దళముగా ఏర్పాటు అవుతారు. వీళ్ళు జనవరి 16 తారీఖు నుంచి రిలే నిరాహార దీక్షల్లో పాల్గొంటారు అని చెప్పి ఈ యొక్క మురళీధర్ రెడ్డి గారు అధ్యక్షుడు ప్రకటన చేయడం జరిగినది. ఓకేనా? ఎన్నడు అంటున్నామండి? ఈ యొక్క జనవరి 16 తారీఖు నాడు వీళ్ళు పాల్గొంటారు అని చెప్పి మాట్లాడినారు. ఓకే. మరి ఇదే రోజున జనవరి 16 తారీఖు నాడు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన దీక్షలు కొనసాగిన విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అని చెప్తున్నాం. ఓకే. ఇది జనవరి 11 తారీఖు నాడు యొక్క ముచ్చట అని చెప్పి మీకు మాట్లాడుతున్నాం. ఓకే. ఇది వరంగల్ విద్యార్థి కార్యాచరణ సంఘం యొక్క ముచ్చట్లు. రైట్.